హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రౌడీల నుండి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి సదాశివం గారు గన్ తీసుకొచ్చి వాళ్ళకి గురిపెట్టి బెదిరిస్తుండగా రౌడీల్లో ఒకడు సదాశివం గారిని కొట్టి కింద పడేస్తాడు. ఆ ముసలాయనతో ఇలా అంటుంటారు, నిన్ను చంపితే మాకేమొస్తుంది, అమరేంద్ర పిల్లల్ని చంపుతా అని ఒక్కడుగు ముందుకు వేసిన ఒక్క రౌడీ ఉన్నట్టుండి వెనకాలకి పడిపోతారు. సదాశివం గారు షాకింగ్గా చూస్తూ ఉండగా పైకి వెళ్లకుండా మిస్సమ్మ వాళ్ళని అడ్డుకుంటుంది. ఇక మహంకాళిలా ఉగ్ర రూపం దాల్చి ఆ రౌడీలని చితకబాదేస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇక మిస్సమ్మ రౌడీలని కొడుతూ ఉండగా సదాశివం గారు, గుప్తా గారు, అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. కింద జరుగుతున్న అలజడులకు పిల్లలు మనోహరి, నిర్మలమ్మ గారు అందరూ బయటికి వచ్చేస్తారు. ఇక కత్తితో మిస్సమ్మని బెదిరించి పక్కకి నెట్టేసినా కూడా నెట్టేసి వాళ్ళని చితకబాది పిల్లల్ని జాగ్రత్తగా బాగి కాపాడుకుంటుంది. ఇక ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న అమర్ ఒక్కసారిగా వెళ్ళి బాగిని గట్టిగా వాటేసుకుంటాడు. ఇక అది చూసి మనోహరి షాక్ అవుతుంది. అమర్ అలా వాటేసుకోవడానికి బాగి కూడా ఆశ్చర్యపడుతూ ఉంటుంది. ఇక తన కుటుంబాన్ని కాపాడిన బాగిని అమర్ స్వీకరిస్తాడా? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవ్వనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.